అనుకూలమైనటువంటి వాతావరణాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి కృషితో ఈరోజు భారతదేశంలోనే వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. అట్లాగే ముఖ్యంగా మరి నిన్న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో అక్కడ ఉన్నటువంటి ఒక ఎటానమస్ మ్యారిటైమ్ షిప్పింగ్ కంపెనీ నిన్న భూమి పూజ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఒక ఇన్నోవేటివ్, ఏదైతే ఫిషరీస్ రంగంలో కానీ షిప్పింగ్ రంగంలో కానీ ఒక ఇన్నోవేటివ్గా భారతదేశంలో తొలిసారి ఏఐతో సంబంధించినటువంటి ఈ షిప్ యార్డ్ ఇక్కడ రావడం, ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకనంటే అక్కడ సముద్ర నీటి పైన, సముద్ర నీటి లోపల మానవరహిత షిప్పులు తయారు చేయడానికి ఈ పరిశ్రమ చాలా భారతదేశంలో ఫస్ట్ టైం ఇది ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా రీసెర్చ్ ఇవాళ తీర ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి మనం ఉన్నాం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క మనం యుద్ధాలు చూస్తూ ఉన్నాం. అట్లాగే కొన్ని సందర్భాల్లో కొంతమంది టెర్రరిస్టులు ప్రవేశిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం, కొంత డ్రగిస్టులు వచ్చే పరిస్థితులు చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం మన కంట్రోల్లో తీసుకోవాలంటే ఇలాంటి అత్యంత ఆధునికమైనటువంటి ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ రూపకల్పనగా ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్ర రాష్ట్రం రావడం నిజంగా ఇది శుభసూచకం. అయితే ఇక్కడ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి నిన్న సాక్షి పేపర్లో రావడం అనేది నిజంగా దురదృష్టకరం. అంటే మత్స్యకారుల్లో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. ఇక్కడే కాదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వస్తున్నా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని నిధులు కొరత కారణంగా లాస్ట్ గవర్నమెంట్లో పేరుకి స్టార్ట్ చేశారు తప్ప ఎక్కడొక్కడ కంప్లీట్ చేయలే. ఇవాళ దాన్ని కంప్లీట్ చేసుకుని బోట్లు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దీంట్లో వాళ్ళకి అప్పచెప్తున్నారనేది పచ్చి అబద్ధం. దాదాపు 900 మీటర్ల పైన ఉన్నటువంటి ఆ జెట్టీలో కేవలం వాళ్ళు ఒక 170 మీటర్లు మాత్రం తీసుకోవడానికి 7 ఎకరాలు అడుగుతుంది జరిగింది. దాన్ని ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ యాక్టివిటీ జరగాలి కాబట్టి తాత్కాలికంగా కొంత సమయాన్ని వాళ్ళు వాడుకుంటారు తప్ప అది ఎలా ముందుకెళ్తుంది అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ముందుకెళ్తాం జరుగుతుంది. అంటే ఇదేదో రెచ్చగొట్టేసి మత్స్యకారులను రెచ్చగొట్టేసి ఇక్కడ మీ భూములన్నీ లాగేసుకుంటున్నారు, రేపు ఇక్కడికి వస్తే మీ పరిశ్రమ మీ బోట్లను ఇక్కడ ఉంచనవరు, ఆపనవరు, నిలబడినవరు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో చాలా సంస్థలు వస్తున్నాయి. షిప్ బిల్డింగ్ రంగానికి ఇవాళ ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం ఇది శుభసూచకం. ఎందుకంటే ఇవాళ మచిలీపట్నంలో బోట్ బిల్డింగ్కి కొంతమంది వస్తూ ఉన్నారు, అలాగే మన ఉత్తరాంధ్రలో కొంతమంది వస్తున్నారు, ఇటు దుగిరాజపట్నంలో వస్తూ ఉన్నారు. చాలా అవకాశాలు ఉన్నాయి. తీర ప్రాంతంలో ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది. ఈ షిప్ బిల్డింగ్కి రకరకాలైనటువంటి పడవలు వస్తూ ఉన్నాయి. వాటి నిర్మాణం జరగాల్సినటువంటి కార్యక్రమాల ద్వారా, పరిశ్రమ ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఒక యాక్టివిటీ, అద్భుతమైనటువంటి యాక్టివిటీ. మా చిన్నతనంలో మేము చూసేవాళ్ళం, పెద్ద పెద్ద పడవలు సౌరవాళ్ళు కట్టేవాళ్ళు. ఇవాళ ఇవన్నీ లేవు. ఆ టెక్నాలజీ మారింది. అప్పుడు ఏంటంటే కర్రతో చేసేవాళ్ళు. ఇవాళ అంతా కూడా టెక్నాలజీ మారి అంతా కూడా షీట్స్తో వస్తున్నాయి. ఐరన్ షీట్స్ కానీ రకరకాల మెటల్స్తో వస్తూ ఉన్నాయి. మారుతున్నటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు కూడా అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంకా మన పాత పద్ధతిలోనే, ఎందుకంటే డీప్ సీ ఫిషింగ్ కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వెజల్స్ని దానికి కూడా ఉపయోగిస్తారు. మరి అలాంటి అవకాశాలని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వస్తామంటే సంతోషించాల్సింది పోయి ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా దురదృష్టకరం.
నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, మీలో నీతి నిజాయితీగా మీకు మత్స్యకారులకి సేవ చేయాలనే నిజమైన తపనుంటే మీరు ఏం చేశారో చెప్పండి. గత 5 సంవత్సరాలు మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీర ప్రాంతంలో భూములు కొట్టేసి వాళ్ళకి అన్యాయం చేస్తా వాళ్ళని పెట్టలను కాల్చినట్టు కాల్చేశారని, చివరికి ఆ శవాల్ని కుక్కల్ని ఈడ్చినట్టు ఈడ్చారు. ఇవన్నీ మర్చిపోతాం అనుకుంటున్నారా? ఈరోజు వేట నిషేధం ఏదైతే 2 నెలల కాలం మార్చి 15 నుంచి జూన్ 15 వరకు సముద్ర వేట నిషేధ సమయాన్ని ఏప్రిల్ 15 నుంచి ఆ వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆ రోజున ప్రారంభించింది కూడా చంద్రబాబు నాయుడు గారు. 4,000 రూపాయలతో ప్రారంభించుకుని ఈరోజు 20,000 రూపాయలు అందిస్తూ ఉన్నాం. అలాగే 50 సంవత్సరాలకి పెన్షన్, సముద్రంలో వేట చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే 50 సంవత్సరాలకి మత్స్యకారులకి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం, ఈరోజు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మీరు 5 సంవత్సరాలు జీవో నెంబర్ 217 తీసుకొచ్చారు. చెరువులన్నీ కొట్టేయాలని ప్రయత్నం చేశారు. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేసినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అదే కాకుండా డీజిల్ సబ్సిడీ ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నడుగురు నరసింహరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సహకారంతో 9 రూపాయల సబ్సిడీ ఇవాళ మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ వస్తూ ఉందంటే అది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి కృషి. అదేవిధంగా ప్రత్యేక మత్స్యకారు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అనేక మందిని విద్యార్థుల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఎంతో దురదృష్టకరం. అంటే 2018 సంవత్సరం నుంచి 19 సంవత్సరం నుంచి వేటకి వెళ్ళినటువంటి మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా 4.5 లక్షలు ఇవ్వాల్సింది ఉంటే ఒక్కడికి ఇవ్వలేదండి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇవాళ 95 మందికి 4,75,00,000 రూపాయలు వాళ్ళకి ఇమ్మీడియట్గా అచ్చెన్నాయుడు గారు మత్స్యశాఖ మంత్రిగా వారు రిలీజ్ చేయటం, ఇది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ ఇంకా ఏం చేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం. ఏదైతే మత్స్యకారులకి కొన్ని సొసైటీస్ కింద ఫామ్ చేసి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇవాళ అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. 5 సంవత్సరాలు మీరు ఏమీ చేయలేదు. కనీసం వల మొక్క కూడా ఇవ్వలేదు, ఒక బోటు కట్టలేదు. అదేవిధంగా ఆ రోజు ఫిష్ ఆంధ్ర పేరుతో దోపిడీ చేసుకున్నారు. ఫిష్ ఆంధ్ర ప్రారంభించి దోచుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? మీరా మాట్లాడేది? మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం, మత్స్యకారుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ కృషిని, దాంట్లో అవసరమైతే రేపు రాబోయే పరిశ్రమల ఏర్పాట్లో తీర ప్రాంతంలో బోట్ బిల్డింగ్స్లో కానీ స్థానికులకి ఎంటర్ప్రీనర్గా తయారు చేయాలి, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తా ఉన్నారో, ట్రైనింగ్స్ ఇచ్చే అవసరమైతే మత్స్యకారులకు అక్కడ యాన్సిలరీ యూనిట్స్ ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తాం. అదే కాకుండా దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి రేపు వచ్చే ఉద్యోగాలను కూడా ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి అవకాశం వచ్చేలాగా ఖచ్చితంగా ఆలోచన చేస్తూ ముందుకెళ్తాం. దయచేసి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం ఎవరు ఏ ఆలోచన చెప్పినా చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.